మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, విశ్వాసుల్లో అనేక విషయాలను బట్టి ఆర్థికమైన, కుటుంబపరమైన, లేకపోతే పిల్లల విషయంలో, వారి యొక్క భవిష్యత్తు విషయంలో అనేక రీతులుగా చింతిస్తూ ఉంటున్నారు. చింత అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధికి మందు అనేది లేదు. అందుకనే ఈరోజు ప్రభు మనల్ని బలపరచటానికి, ధైర్యపరచటానికి, మనకొక నిరీక్షణను కలగజేయటానికి దేవుడు ఈరోజు ఈ వాక్య భాగంలో గుండా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.